కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఓ చెత్త కుండీలో జరిగిన పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజేందర్ అందిస్తారు. విజేందర్, చెప్పండి, పేలుడుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, కరీంనగర్ పట్టణ నడిబొడ్డున ఈ పేలుడు సంభవించింది. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఈ చెత్తకొండి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. అంటే చెత్తకొండిలో కాకుండా చెత్తకొండి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి అక్కడ చెత్త ఏరుకునే దుర్గయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలైన ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన తలకు అదేవిధంగా చేతులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే పేలుడు గల కారణాలు ఏందనేది స్పష్టంగా తెలియడం లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రి, తర్వాత ఆసుపత్రి ఏరియా కావడంతో ఆసుపత్రిలో పనికిరాని రసాయనాలు గిట్ట డబ్బాలో పోసి అక్కడ అటువైపు పడేస్తే అది పేలిందా, లేకుంటే కావాలని ఎవరైనా ఈ పేలుడు పదార్థాలు అక్కడ పడేశారనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టడం జరిగింది. ఇంకా పేలుడు దాటికి ఒక ప్లాస్టిక్ డబ్బా తునాతునకలై పడిపోవడం చిల్లా చెదరుగా పడి ఉన్నది. అయితే ఆ పేలుడు పదార్థాలు ఆ డబ్బాలో వేసినట్లుగా భావిస్తున్నారు. ఆ డబ్బా మొత్తం పేలుడు దాటికి పగిలిపోయి ముక్కలు కావడంతో అవన్నీ కూడా సేకరించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. ఆ నివేదిక వస్తే పేలుడుకు గల కారణాలు ఏందనేది చెప్పడం జరుగుతుంది. అంతవరకు మనకి ఏం తెలియదని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఈ పేలుడు అనేది కరీంనగర్ లో సంభవించడంతో కొంత కలకలం సృష్టించింది. ఎందుకంటే ఒక 4 రోజుల క్రితమే గంగాధర వద్ద AK-47 కు సంబంధించిన బ్యానెట్ లభించడం, ఈ రోజు పేలుడు సంభవించడంతో కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే 4 రోజుల క్రితమే ఒక బస్సు నుంచి ఈ AK-47 సంబంధించిన బ్యానెట్ ఒక కత్తి అక్కడ పడిపోవడం, ఆ తర్వాత పోలీసులు ఆ బస్సును వెంబడించి విచారణ చేపట్టగా అందులో ఎవరు అంటే అనుమానితులు ఎవరు కూడా లభించకపోవడంతో ఇది ఓన్లీ కత్తికి సంబంధించిన బ్యానెట్ గా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ రోజు పేలుడు తోటి అంత ఆందోళనకు గురవుతున్నారు. అంటే ఈ వారం రోజులనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ పోలీసులు దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది రసాయనాలకు సంబంధించిందా, లేకుంటే ఈ పేలుడు పదార్థాలు అంటే ఈ డిటోనేటర్లు కానీ అట్లాంటి ఏమన్నా ఈ ప్రాంతంలో చెడిపోయిన ఇక్కడ పడేశారా, లేకుంటే ఈ కొత్తగా ఈ ఆసుపత్రి కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ ఆసుపత్రి నిర్మించిన క్రమంలో సాధుల కోసం అప్పుడు ఏదైనా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే అవి పేలకుండా ఉండి ఇప్పుడు పేలాయా అనేది కొంత ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఏం తేల్చలేకపోతున్నారు. కొంత ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ గాయపడ్డ వ్యక్తి దుర్గయ్య ఉన్నారో అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. మొత్తానికి ఆయనకు తలకు, చేతులకు, ముఖానికి తీవ్ర గాయాలు, రక్త గాయాలు కావడం జరిగింది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గౌతమ్, థ్యాంక్ యూ విజేందర్.